నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు శ్రీ లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో చివరిగా మీన రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం, ఓవరాల్గా సంవత్సరం అంతా వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? చాలా చక్కగా అడిగారండి. ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఈ యొక్క లగ్నము లేదా రాశి వారి కనుక చూసుకున్నట్లయితే మనకి 5-5-3-1గా ఉంటుంది. మీకు పంచాంగం కనుక చూసుకుంటే అంటే ఒక 5 లక్షలు సంపాదిస్తే సంవత్సరం మొత్తం ఒక 5 లక్షలు ఖర్చు అంటే ఈక్వల్గా ఉంది. ఇప్పుడు ఎవరైనా సేవింగ్స్ చూసుకుంటారుగా, మరి వీళ్ళకి ఆదాయం పెరగాలి అంటే చేయవలసింది ఏమిటి చూసుకున్నట్లయితే వీళ్ళకి 2వ అధిపతి కుజుడండి. కాబట్టి ఈ 2వ స్థానాన్ని ఆ కుజుడు అగ్నితత్వ రాశి అయినందుకు నరసింహస్వామి కరావలంబ స్తోత్రం ఖచ్చితంగా వీళ్ళకి ఆదాయం పెరిగి తీరుతుంది, అందులో సందేహం ఏమీ లేదు. కాకపోతే ఏలినాడు శని ఉందిగా రాశిలో కొంచెం బద్దకిస్తుంటారు. ఆ బద్ధకాన్ని పక్కన పెట్టి కనుక లక్ష్మీనరసింహస్వామి చేసుకుంటే సహజంగానే లక్ష్మీనరసింహస్వామి ఆరాధన లేదా ఆంజనేయ స్వామి స్కందుడు ఆరాధన చేస్తే ఏలినాడు శని ప్రభావం తగ్గుతుంది ఫస్ట్. అలాగే 3-1 అంటే రాజపూజ్యం 3 మెచ్చుకునే వాళ్ళ సంఖ్య బాగుంది, అవమానించే వాళ్ళ సంఖ్య 1 ఉంది. కాబట్టి పెద్ద భయపడాల్సిన పని లేదు. మరొక విషయం ఏంటంటే సర్వసాధారణంగా మీనం వారందరూ కూడా భయపడేది ఏంటంటే ఏలినాడు శని రాశిలోకి వచ్చేసింది. నేను ఒకటే చెప్తాను ఎప్పుడైనా సరే, నేను చాలా వీడియోల్లో కూడా చెప్పాను, ఇక్కడ కూడా చెప్తున్నాను. మీరు ఎనీ సీఎం, పిఎం, ప్రెసిడెంట్లు అయిన వాళ్ళందరూ ఏలినాడు శనిలోనే అయ్యారు. ఇంకొంతమందికి ఇంకో భయం ఉంటుందండి, కాలసర్ప దోషం అని భయపడుతుంటారు. 140 మంది దేశ ప్రెసిడెంట్ల జాతకాలు నేను తీసుకొని చూశాను, వాళ్ళందరికీ కాలసర్ప దోషం ఉంది. అంటే కాలసర్ప దోషం మిమ్మల్ని ప్రెసిడెంట్ చేస్తుంది, ఏలినాడు శని మిమ్మల్ని సీఎంలో పిఎంలో కూర్చోబెడుతుంది. అంటే అది మిమ్మల్ని ఆపట్లే, మీ కర్మ ఏదో ఆపుతుంది. కాబట్టి దీని వెనకాతలు పడి మీరు భయపడకండి. అవేంటంటే జస్ట్ కర్మకారకులు వీళ్ళందరూ కూడా. కాబట్టి అవి ఉన్నాయి కదా అని మీ టాలెంట్ని మీరు తొక్కిపెట్టేసుకుంటున్నారు. ఇదేదో ఉంది, నాకు ఏలినాడు శని తగిలింది అని. ఏలినాడు శని అంటే ఏంటంటే కర్మ వచ్చింది, మీకు శ్రమనిస్తుంది. జ్యోతిషాస్త్రంలో ఎక్కడా కూడా శని వచ్చినప్పుడు వీడికి ఎందుకు పనికి రాకుండా పోతాడని ఏ గ్రంథంలో లేదు, చూపించండి నాకు కావాలంటే. శని వచ్చినప్పుడు ఏంటంటే మందుడు అంటారు, అంటే స్లో అవుతాయి వర్క్ ప్రెజర్ పెరుగుతుంది. రాశిలో ఉన్నాడుగా, సరే రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే పోస్ట్పోన్ చేస్తే ఏమవుతుందంటే అవకాశం ఇచ్చేవాడు అబ్బాయి ఈ వ్యక్తి రావట్లేదా ఇంకోటికి ఇచ్చేయండి అంటాం, అంతే కదండి. ఆపర్చునిటీస్ లూజ్ అవుతాయి. ఇప్పుడు మీరే ఉన్నారు, ఈ దీంట్లో ఎవరో మిమ్మల్ని యాడ్ అడిగారు, రేపు వస్తాను సార్, ఎల్లుండి వస్తాను సార్ అని తిరుగుతున్నారు. ఏం చేస్తాడు, అబ్బాయి ఈ ఛానల్లో ఏంటో రావట్లేదు, యాడ్ ఇస్తానంటే ఇంకోళ్ళు చూసుకుంటా అంటాడు. అంటే మనంతట మనమే బద్దకించి పోగొట్టుకుంటాం ఆపర్చునిటీస్ ఏలినాడు శని తిరిగేటప్పుడు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది దూరం చేసుకోవాలి. ముఖ్యంగా శని ఎప్పుడైతే వచ్చాడో వెళ్ళేటప్పటికి జీవితంలో మనకు అన్ని నేర్పించి వెళ్తాడు అని అంటూ ఉంటారు. అవునండి. ఎందుకు నేర్పించి వెళ్తాడంటే ఏం లేదండి, లాజిక్ అక్కడ. మీరు ఒక రూట్లో వెళ్తున్నారు రోజు, ఆ రోడ్డు ఏదో డ్యామేజ్ అయింది, ఇంకో రూట్ వెతుక్కొని వెళ్తారు. అంటే ఏమైంది, ఇక్కడ మీకు ఇంకో రూట్ తెలిసింది, ఆ రోడ్డు కూడా ఏదో డ్యామేజ్ అయింది, ఇంకో రూట్లోకి వెళ్తారు. అంటే మీరు ఒక గమ్యం చేరుకోవడానికి ఒక ఆటంకం కలిగినప్పుడు ఇంకో రూట్ తెలిసింది. ఆటంకం తెలియకపోతే కలగకపోతే పరిస్థితి ఏంటి, మీకు జీవితంలో తెలియదు ఇంకో రూటు. శని భగవానుడు చేసేది ఏంటంటే చేస్తున్న వరకులో ఎక్కడో ఆటంకం ఇస్తాడు. అరే ఏమైపోయింది, జిమ్కి వెళ్తామండి, ఇది స్ట్రెయిన్ అయినప్పుడుగా స్ట్రాంగ్ స్ట్రెయిన్ అవ్వకుండా స్ట్రాంగ్ ఎలా అవుతుంది? ఏ వ్యక్తి సైకిల్ నేర్చుకునేటప్పుడు కింద పడకుండా నేర్చుకోలేడు. కాబట్టి ఏంటంటే ఇక్కడ శని భగవానుడి విషయంలో మీరు కొన్ని విషయాలు కనుక పాటించగలిగితే ఏలినాడు శని జరుగుతుందని ఏమీ టెన్షన్ పడక్కర్లేదు. ఒకటి, నిద్రపోకూడదు మధ్యాహ్నం పూట. ఇది మళ్ళీ కొంతమందికి ఎగ్జంప్షన్, ఎవరికంటే చిన్నపిల్లలకి ఎగ్జంప్షన్, స్త్రీలకి ఎగ్జంప్షన్, రోగిస్తులకి ఎగ్జంప్షన్, బాగా ఏజ్డ్ పర్సన్ 70, 80 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్నాయి వాళ్ళకి ఏం కాదు. కానీ మంచి యంగ్లో ఉన్నాం, బద్దకిస్తున్నాం, శని ప్రభావం పెరుగుతుంది. డైలీ మార్నింగ్ ఈవినింగ్ దీపారాధన చేసుకోవడం, గోసేవ చేయడం, గోవులకి బెల్లం తినిపించడం, శివాలయంలో నూనె దానంగా ఇవ్వడం, మన కిందన పనిచేసే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం, వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళు ఆనందించడానికి ఏ పండో ఫలమో ఓ 100 రూపాయలు ఎంత ఇస్తే వాళ్ళు ఆనందిస్తారు. శ్రమకారకుడు శని, మీరు వాళ్ళని ఎప్పుడైతే ఆనందం పెట్టారో శని ప్రభావం పడదండి. ఇవి చేయండి, ఏలినాడు శని ప్రభావమే పడదు. అది అలాగే వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ శనితో పాటు రాహు కూడా లగ్నంలో ఉన్నాడు, ఊహలు పెరుగుతుంటాయి, ఏదో జరిగిపోద్దేమో, గాల్లో మేడలు కట్టకూడదు. ఆ లగ్నంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో, సప్తమంలో కేతు ఉన్నాడో, ఈ కేతు మారే వరకు నా
సజెషన్ ఏంటంటే వివాహం జోలికి వెళ్ళకూడదని చెప్తాను. జూన్ తర్వాత వెళ్ళండి. లగ్న రాహు సప్తమ కేతువు కదా, ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అదొకటి. అలాగే స్నేహితులు షేర్ మార్కెట్ విషయంలో జూన్ వరకు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పంచమంలో కుజుడు నీచపడుతున్నాడు. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే బాగుంటుంది. స్నేహితులకు డబ్బులు ఇవ్వడం కూడా జూన్ వరకు చేయకపోవడం మంచిది. ఇంకా ఒకటి, మనకు స్నేహం ముఖ్యం, నాకు ఈ డబ్బు రూపాయి, నాకు ఈ 10,000 ఎక్కువ కాదు, నాకు స్నేహమే ముఖ్యం అనుకున్నవాడు ఇవ్వండి. రిటర్న్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దని చెప్తాను. దానం చేశాను, నా ఫ్రెండ్కి నేను ఇచ్చాను, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఈ 10,000 ఇచ్చినందుకు అనుకుంటే ఇచ్చేసేయండి. రిటర్న్ ఎక్స్పెక్ట్ చేశారంటే గొడవ వస్తుంది. అది మెయిన్గా చూసుకోవాలి. ఈ సంవత్సరం మీరు ప్రాపర్టీ కొనుక్కుంటారు. మంచి ప్రాపర్టీ యోగం ఉంది. ఎందుకంటే లగ్నాధిపతి 4లోకి వెళ్తున్నాడుగా. ఆభరణాలు కొనుక్కుంటారు, ప్రాపర్టీ కొనుక్కుంటారు. ఏళ్ళనాటి శనిలో ఎలా కొనుక్కుంటారంటే కొనుక్కుంటారు. కాకపోతే ఫస్ట్ 3 months ప్రెగ్నెన్సీ లేడీస్ జాగ్రత్త పడాలండి ఎప్పుడు కూడా. అది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురుగారు ఈ రాశి వారికి? మొదటి 3 నెలలు సహజంగానే, 1 సంవత్సరం 3 నెలల నుంచి కొంచెం వైవాహిక జీవితం విషయంలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి ఆల్రెడీ వీరికి. ఎప్పుడైతే పక్కకు పోతాడో బాగుంటుంది. ఈ పక్కకు పోవడంలో 2 మిరాకిల్స్ జరుగుతాయి. ఒకటి, వివాహ జీవితంలో ఉండే డిస్టర్బెన్సెస్ తగ్గుతాయి. రెండవది, వివాహాలు కుదురుతాయి పక్కకి రాహుకేతువులు జరిగినందుకు. ఈ కేతువు ఎప్పుడైతే 6లోకి వెళ్తాడో రాహు 12లోకి వస్తాడు. 12 రాహు ఏం చేస్తాడంటే విదేశీ యోగాన్ని ఇస్తాడు వీళ్ళకి. విదేశీ యోగం కేవలం ఏదో ఉద్యోగం కోసం మాత్రమే కాకుండా వ్యాపారం కోసం సక్సెస్ అవుతారండి వీళ్ళు ఇక్కడ. కాకపోతే వీళ్ళు మొదట్లో ఏంటంటే వీళ్ళకి ఏదైతే కొంతమంది ఏం చేస్తారంటే తప్పు క్యాలిక్యులేషన్ చేసుకుంటారు. అంటే అలాగా 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసేస్తున్నాను, నాకేంటి నెలకు 10 లక్షలు వచ్చేస్తాయి, 5 లక్షలు వచ్చేస్తాయి. బట్ రియాలిటీ ఎంతవరకు మీకుంది? ఎందుకంటే ఎల్నాడ్సన్ ఎప్పుడు కూడా శ్రమ ఇవ్వకుండా ఇవ్వడు, శ్రమ పడేలాగా చేసి డబ్బులు ఇస్తాడు. కానీ విచిత్రం ఏంటంటే ఎల్నాడ్సన్లో మీకు ఏదొచ్చినా అది నిలబడుతుంది, స్టాండర్డ్గా ఇస్తాడు. అది జ్ఞానం కానివ్వండి, డబ్బులు కానివ్వండి, కష్టాలు కానివ్వండి, కాన్స్టెంట్గా ఇస్తాడు. ఆయన గొప్పతనం అది. ఇంకోటి ఏంటంటే, సరే గురుగారు, మనం పెట్టుబడుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మరి ఏ వ్యాపారాలు బాగుంటాయి అంటారు మరి వీళ్ళకి సంవత్సరం అంతా కూడా స్టార్ట్ చేసుకోవాలనుకుంటే? ఒకటి ఏంటంటేనండి, ఎప్పుడు కూడా వ్యాపారం ఏది బాగుంటుంది అంటే వీళ్ళకి సర్వసాధారణంగా ధనాధిపతి ఎవరు, లాభాధిపతి ఎవరు అనేది తీసుకోవాలి, జన్మజాతకం చూసుకోవాలి. బట్ నేను ఒకటే, ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఎవరైతే అమ్మవారిని నమ్ముకొని ముందుకు వెళ్తాడో వాడికి ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. అయితే ఇక్కడ లాభాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు ఏ వ్యాపారస్తుడైనా ఆయన కొన్ని ఎలా ఉంటాయంటే వాళ్ళ వంశంతో వస్తూ ఉంటాయి, అవి కంటిన్యూ చేస్తూ ఉంటారు, కానీ సక్సెస్ ఉండవు వాళ్ళకి. అలాంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయై నమః చేశారంటే ఖచ్చితంగా వ్యాపార అభివృద్ధి ఉంటుంది, సందేహమే లేదు. నేను చాలామందికి మంత్రం చేసి ఏమంటే నిజంగా నాకు చాలా డెవలప్మెంట్ ఉందండి అన్నప్పుడు ఒకటే చెప్తాను, అయ్యా నువ్వు వదిలిపెట్టకు అని చెప్తా. చాలామంది ఏం చేస్తారు, కొన్ని రోజులు వచ్చిందని మానేస్తారు. అది చేయకూడదు. అది చేయకుండా ఉన్నట్లయితే ఈ సంవత్సరం వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు బాగుంటాయి, గృహయోగము ఉంది, ఏళ్ళనాడు శని ఉంది అని టెన్షన్ పడకండి. అది. ఇక చివరిగా ఆరోగ్యపరంగా మరి వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? ఆరోగ్యపరంగా అంటేనండి, వీళ్ళకి 6వ స్థానంలోకి కేతు వస్తున్నాడు కదా. 6వ స్థానం అనేటువంటిది ఈ స్థానం, పొత్తి కడుపు స్థానం. ఈ పొత్తి కడుపు స్థానంలోకి ఎప్పుడైతే కేతు వస్తాడో ఇది ఏం జరుగుతుందంటే, ముఖ్యంగా కొంతమందికి డైజెషన్ ఇష్యూస్ రావడం, లేకపోతే ఏందన్నా కడుపులో మంటగా ఉండడం, తేనుపులు ఎక్కువగా రావడం, ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇది కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే సర్వసాధారణంగా పూర్వజన్మ కర్మకారకుడు రవి. ఏ మీనలగ్నం తీసుకోండి, మీకు లైఫ్లో ఎవరితో ఎక్కువగా మీకు మెమరీస్ ఉన్నాయంటే ఫాదర్ అని చెప్తారు మీన లగ్నం వారు లేదా మీన రాశి వారు. ఎందుకు అంటే వీళ్ళ పూర్వజన్మ కర్మ అంతా కూడా సన్తో కనెక్ట్ అయి ఉంటుంది. అంటే వాళ్ళ కొడుకుతోనో లేదా వాళ్ళ తండ్రితోనో, ఏమండి మా తండ్రి గారి వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను అంటారు, లేకపోతే మా తండ్రి నాకు అన్నీ ఎక్కువ అండి అంటారు. ఎనీ మీన లగ్నం తీసుకోండి, ఎందుకంటే వీళ్ళ జన్మే తండ్రితో జర్నీ చేసే యోగంలో ఉంటుంది వీరికి. గురుగారు, ఇక ఏళ్ళనాటి శని ప్రభావం నడుస్తుంది కాబట్టి సంవత్సరం అంతా కూడా మరి శని భగవానుడికి ఏ విధంగా వీళ్ళు పూజ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు సంవత్సరం అంతా? ఒకటే చెప్తానండి, డైలీ 2 times దీపారాధన చేయండి. అది ఆంజనేయ స్వామికి చేస్తారా, నరసింహస్వామికి చేస్తారా, స్కందుడికి చేస్తారా, అమ్మవారికి చేస్తారా, గణపతికి చేస్తారో మీ ఇష్టం. బట్ డైలీ చేయండి, మీకు 1% ప్రభావం ఉండదు. ఒక్కసారైనా ఆలయానికి వెళ్ళరండి, ఎనీ ఆలయం. మీ ఆరాలో ఉండే నెగిటివ్ ఎనర్జీ పక్కా పోతుంది. వారానికి ఒక్కసారైనా శనివారం గోశాలకు వెళ్ళిరండి.
అలాగే మీ పెద్దలు ఉంటారు, మీ టీచర్స్ ఉంటారు, వాళ్ళని ఒక్కసారి వెళ్ళి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటుండండి. ఖచ్చితంగా ఇందాక నేను చెప్పాను, కార్మికులు, కర్షకులు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి చాలు. వాళ్ళు ఇబ్బంది పడ్డ రాశిని ఆగ్రహం ఉంటుంది, మధ్యాహ్నం నిద్రపోకండి, ఇవి మెయిన్గా చేయండి. సో ఏదన్నా దానాలు చేసుకోవాలంటే ఎలాంటి వస్తువులు దానాలు చేస్తే బాగుంటుంది అంటారు? శాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటంటేనండి, నువ్వులు చెప్పారు, నల్ల నువ్వులు ఇవ్వాలని రూల్ లేదు, తెల్ల నువ్వులు ఇవ్వచ్చు. తెల్ల నువ్వులు, నీలం రంగు వస్త్రము, కేజింబావు శనివారం రోజు ఇవ్వచ్చు. రెండవది గొడుగు ఇవ్వచ్చు. చెప్పులు ఇమ్మని చెప్పింది శాస్త్రం. అదేవిధంగా నూనెని ఇమ్మని చెప్పింది, ఉప్పు ఇమ్మని చెప్పింది శాస్త్రం. ఇట్లాంటి పదార్థాలు చక్కగా ఇవ్వచ్చు మీరు. సో ఈ మేన్ రాశి వాళ్ళందరూ కొత్త సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్న గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.